3 రోజుల పసికందు మృతి చెందడంతో బాలింత బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపించారు. శిశువు మృతిపై మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి స్పందించారు. పసికందు మృతి పట్ల వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయిందని, డాక్టర్లు అందుబాటులో ఉన్నా ఎవరూ సమాచారం ఇవ్వలేదన్నారు. పుట్టినప్పుడు మంచిగానే ఉండు, టీకా ఇచ్చినప్పటి నుంచి అసలు ఈయన చల్ల పడిపోయాడు. టీకా ఇయ్యంగానే 4 గంటల నుంచి తిరుగుతున్నాం. బాబుని వేసుకుని ఆడికి ఇడికి సిస్టర్లు రమ్మంటే సిస్టర్లు వస్తలేరు. పిల్లల డాక్టర్ వస్తేనే చూస్తారంట, లేకపోతే చూడరంట. పిల్లల డాక్టర్ అసలు పుట్టినప్పటి నుంచి చూడలే. 2-3 మార్లు రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాం తీసుకుని. వాళ్ళు పట్టించుకుంటలేరు ఎవరు. రేపు వస్తాడు పొద్దుగాలు వస్తాడు అని ఎలగొడుతున్నారు. వాళ్ళు శనివారం నాడు బీసీజీ టీకా ఇచ్చారు. బీసీజీ టీకా వల్ల ఇలా అయిపోయింది అనేది వాళ్ళ ఆరోపణ. మరి బీసీజీ టీకా వల్ల మాత్రం అలా జరిగే పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే బీసీజీ టీకాకిను ఈ చల్లబట్టడానికిను ఎటువంటి సంబంధం లేదు. నిన్న రాత్రి కొంచెం చల్లగా ఉంది బేబీ అని అనుకుందట ఆవిడ. దాని తర్వాత ఎస్ఎన్సీకి తీసుకెళ్ళింది. ఎస్ఎన్సీలో వాళ్ళు చూసి బేబీ బాగానే ఉంటాము అని చెప్పి పంపించారు. వెచ్చగా పెట్టండి అని చెప్పారు. సో వార్డుకి తీసుకొచ్చిన తర్వాత స్పూన్ తోటి ఆవిడ పాలు పోసింది. పాలు పోసిన తర్వాత ఇక బేబీ కలపడం మానేసింది. అది తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక వాళ్ళు చూశారు. చూసి అప్పటికే బేబీ ప్రాణం పోయిందని చెప్పారు.